హా, బాగా దొరికింది. ఈవేళ ఎక్కడి నుంచి తీసుకున్నావు? బస్ స్టాండ్ లో దుంప తెంచేశారు. చూస్తేనే తెలుస్తుంది, బాగా దెబ్బలు తిన్నట్టున్నాడు. ఒక్క దెబ్బ కూడా మిస్ అవ్వలేదు అనుకో. తెలివైన వాడే. దున్నపోతా ఆ నోట్లో ఏదైనా కుక్కంట్రా, లేదంటే చచ్చిపోతాడు. ఉన్న దెబ్బలని ఆడొక్కడ తిని ఎలా పడున్నాడో చూడండి. అలా దెబ్బలు తినకుండా అక్కడి నుంచి పారిపోయి ఉండొచ్చు కదా వాడు. ఎందుకలా చేశాడు? ఏమంటావురా? భగవంతుడా, అప్పుడు నూజివీడులో నీకు దొరికిందేంటి? అది ఎలా చెప్పగలరు? అక్కడి నుంచి తప్పించుకుపోయాను కదా. ఇవన్నీ కూడా దెబ్బలని చెప్పగలమా ఏంటి? రండి సార్. ఏమైందిరా? సార్, ఇలాంటి దెబ్బలు నా జీవితంలో ఎప్పుడూ తినలేదు. నమ్మండి, ఈడు మామూలోడు కాదు. ఆపరా, ఊరికే మూలుగుతున్నావు. మగవాడివేగా, అది చూపించు. నిన్ను సీఏ గారు అడిగారు. అలాగే. ఈ అమ్మాయి మన అందరినీ చంపుతోందిరా. ఊరికే ఎదవాగుడు ఆగదు ఏంటి, అయిపోతావు. ఈ లోకంలో మనకి పెద్ద ప్రేమేరా. దేవుడు మనకి దారి చూపిస్తాడులే. అన్నయ్య, మా అందరికి ఒక్కొక్క టీ ఇచ్చి ఒక్కొక్క ఆమ్లెట్ ఇవ్వు. టైం అయింది, నువ్వు క్లాస్కి వెళ్ళు. పోతానులేమ్మా. నీతో మాట్లాడడం నాకు అసలు ఇష్టం లేదు. ఇంకేం కావాలి? నీకు ఉండడానికి చోటు ఉంది, నోరైతే చాలా పెద్దది. డాడీ బాయ్. సరే వెళ్ళిరమ్మా. సాజు, దూది నిప్పి ఒకటిగా వెళ్తోందేంటి? ఏయ్ వద్దురా, నిన్నే దెబ్బలు తిన్నారని విన్నాను. అది నిన్నటి కథ, వదిలేయండి. సరిగ్గా అయితే చెప్పావు. మొన్న కూడా దెబ్బలు తిన్నారుగా. నరికేసారిగా అది వీడి అవునవును, మొహం అది మీదే మాత్రం కదా. నిజమే. కంటి మీద పడుంటే కన్ను పోయేది. మా తర్వాత తీసిస్తాను. అదంతా నా దగ్గర జరగదు. వాడికి కంట్లో పడడం తర్వాత సంగతి, ముందు వీడికి నోట్లో పడి ఉండాల్సింది. ఊరుకోరా నువ్వు. ఆటో ఆటో చెప్తే వినవా నువ్వు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పిల్లల్ని పట్టుకెళ్ళి మనిషిని అడగరా. అతనికి పట్టిస్తాను తెలుసా? నాకు బెలూన్ కావాలి. అన్నా, కాస్త దీన్ని బెదిరిస్తావా? దీని గొడవ భరించలేకపోతున్నాను. కొంచెం బెదిరించన్నా. ఏయ్, ఏంటి నువ్వు ఊరికే బాగుతున్నావు? నోరు మూస్తావా లేదంటే నీ పని? మాట్లాడకూడదు. నా కోపం వచ్చిందనుకో, నేనేం చేస్తానో ఏయ్, నాకే తెలీదు. పట్టుకోరా, వదిలేయ్, ఇదిగో, నా చిన్న దాని మీద మనకేంటి? పోస్టర్లో అయిపోతావు ఏంటి? ధైర్యం ఏయ్, మాట విను. అవతల పెట్టుకోకు. ఏయ్, ఏంటి భగవంతుడా, చూడు నేనేం చేస్తాను. వదిలేయ్. తప్పుకోరా. ఈ షాజీ అంటే ఎవరుకున్నావు? నేను ఈ ఏరకి దేవుడి. నాతో పెట్టుకోవద్దు, అయిపోతావు నువ్వు. మర్యాదగా నా మాట నేల పెద్దవాళ్ళతో అలా మాట్లాడకూడదు, ఊరుకో. ఓనీ లేని ఊరికొట్టి ఎక్కువ చేస్తున్నావు. నేను చేస్తాను. రైట్. చూపించావు, వదిలిపెట్టరా. నిన్ను చూడు. అరే, భగవంతుడా, ఏయ్. ఆగు, వద్దు. అనుకుంటావా? చూడు ఎలా పారిపోయిందో. అది మాత్రం భయం ఉండాలి. ఏమనుకున్నావు? ఇంకోసారి ఏరాలో కనపడినావు అనుకో, నువ్వు అయిపోతావు. జాగ్రత్తగా ఉండవు. ఏయ్, పోవే. చూడు. అరే వెళ్ళి కూర్చో. భగవంతుడా. ఆకలేస్తుంది, పరోటా కాస్త తింటాను. ఏంటి అలా చూస్తున్నావు? నీ గుడ్లు బయటకు వచ్చేస్తాయి. ఈ షాది కోపం వచ్చిందనుకో, అయిపోతావు. ఏంటి నా సంగతి నీకు తెలియదు. ఏంటి అలా చూస్తున్నావు? కోడ్లో పొడి చేస్తాను. ఏ షాజీ, అనవసరంగా వాడితో పెట్టుకోవద్దురా. ఈ ఏరియాలో మన పేరు చెప్తే అందరికి హడల్. ఈ షాజీతో ఎవరు పెట్టుకోరు. ఏమనుకున్నావు నువ్వు? అర్థమైందా? రే, మాట్లాడకుండా వెళ్ళు, నీ మంచిగా చెప్తున్నాను. పాపమని వదిలిపెట్టేస్తున్నాను. వీడు మనిషా లేదంటే చెట్ట ఇలా ఉన్నాడేంటి? పొరపాటుగా ఈడి ప్లేట్ లో పరోటా తీసుకొని తిని తప్పు చేశాను. అబ్బా, తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. పారిపడి త్వరగా. పట్టుకోండి, పట్టుకోండి.
ఏయ్ వాణ్ణి కొట్రా, పట్టుకోరా వాణ్ణి, కొట్టు, వేసేరా, వదలకు. ఏయ్ దొంగ నా కొడక, చచ్చిపోయాడు అనుకుంటా. నరికేరా వాణ్ణి. నా వాళ్ళే కొడతావరా దొంగ నా కొడక. ఏయ్ ఏయ్ వద్దు, వెనక్కి వచ్చేయ్. అదరా వెళ్ళిపోదాం. పదండి వెళ్ళిపోదాం, వచ్చేయండి. బైక్ తీరా, పదండి. బాగా స్ట్రాంగ్గా ఉంది, మీరెళ్ళి ఇచ్చేయండి. టీ నేను వాడికి. సార్, వీడికి కొటేషన్ కాదు, వీడికి పిచ్చి పట్టింది, పిచ్చి పట్టింది. చిత్రంగా ఉన్నాడే. ఈడు చాలా ప్రమాదంగా ఉన్నాడు, స్టీల్ లాగా ఉన్నాడు. అబ్బా, జామిన్ పేపర్ రెడీగా ఉంది. ముందు తప్పుకోరా. వీడెవరో? అది నేను. ఒక నిమిషం. ఏంటి? మనవాడేనండి, చూడ్డానికి ఇలాగే ఉంటాడు. ఏదైనా డీలుంటే చెప్పండి, ఈ భగవంతుడు చేసి పెడతాడు. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడంటే ఇదే మరి. అన్ని ఆటలు ఆడిన వాళ్ళకి ఇదేమంత గొప్ప పని కాదు. సరిగాని ఓ పనిస్తే చేస్తావా? చేస్తాం సార్. పొరపాటు జరిగిందనుకో మరిద్దరం అయిపోతాము. ఒప్పుకున్నావా? అసలు మామూలు దెబ్బలా ఏంటి? ఎంత బలముంటే అలాంటి దెబ్బలు పడతాయి. వచ్చాం, పదండి. ఎవరు కావాలి? కాలన్ బాయ్ ఉన్నాడా? ఉన్నాడు, రండి. కమాన్. అక్కడికి వెళ్తే ఎవరూ లేరురా. నిజంగా. మీరెవరండి? స్వాగతం భగవంతుడా. సలాం బాయ్. అయితే మిగతా విషయాలేంటి? పని అంటే సిఐ చెప్పాడు కదా. నీ సిఐ చెప్పేది వింటానికి కాదు, ఈ కాదర్బాయ్ ఇక్కడ బతుకుండేది.
అది మా అబ్బ పెట్టిన పేరు. అది కాదు బాయ్. ఇలా చూడు, కాదు బాయ్ కాదు, కాదర్ బాయ్. నువ్వు నన్ను అలా పిలిస్తే చాలు. తోడునోళ్ళతో పెట్టుకోకూడదంటారు కదా, సిఐ గారి కోరిక. ఆయన కోరికలు నేను ఇంతకు ముందు చూసున్నాలే. వాడు నా దగ్గర 20 లక్షలు తీసుకున్నాడు. అది ఇప్పుడు ఇచ్చాడనుకో, ఏ సమస్య ఉండదు. అది జరిగే పని కాదు బాయ్. అయితే ఇది జరుగుతుందిరా. ఏంట్రా నువ్వు? వీడికి సరిగ్గా ట్రైనింగ్ ఇచ్చినట్టయితే వీడు నంబర్ 1 ఫ్యాక్షన్ లీడర్ అవుతాడ్రా. వా రే భగవంతుడా, కనీసం వీడిని చూసైనా నేర్చుకో. ఏంటి అలా ఆలోచిస్తున్నావు? నీ సీనియర్ని కాదని. అయ్ ఏంటండి నన్ను మర్చిపోయారు ఏంటి? మూడేళ్ల పాపని పాడు చేశాడు. అది సొంత తండ్రి వయసున్న వ్యక్తి. వీళ్ళనేం చేసినా పాపం లేదు. ఇద్దరు గొడవ పడడం వల్ల రక్తపాతమే గాని ఏ పరిష్కారము ఉండదు. సారీ మీటింగ్ పిలిచిందే డబ్బులు ఇవ్వడానికి. ఇలా చూడు, పాత సంగతులన్నీ మనసులో పెట్టుకొని మా వాళ్ళతో నువ్వు గొడవ పెట్టుకున్నావే అనుకో, తర్వాత నువ్వేమవుతావు? నువ్వు అనుకుంటే ఏమీ జరగదురా. రే చూడురా, వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఏయ్! మా నూరు కాబట్టి ఇలా వదిలేరు. అదే సౌదీ అరేబియా అయితే ముక్కలు ముక్కలుగా నరికేవాళ్ళు. అయ్యో ఏమండి, ఏమండి? వాళ్ళందరినీ నరికి వెయ్యాలి, అందులో తప్పేం లేదు. మొదలెత్తురా వాణ్ణి, నరికేయండి. నిన్ను పట్టుకోండి. ఇది చేసేదంతా మన మనుషులే అనుకోండి. మనకి మనసు అనేది ఒకటి ఉంది కదా బాయ్. ఆ అమ్మాయి ఉందే, ముక్కలు ముక్కలుగా నరికి పారేస్తుంది. ఇలాంటి వాళ్ళని ప్రజల ముందుకు తీసుకురావాలి. అప్పుడే వాళ్ళకి తగిన శాస్తి జరుగుతుంది.